హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా ఒకటి ఫ్రెండ్స్, ఎంతమంది ఎన్ని సెటప్స్ చెప్పినా, ఎన్ని స్ట్రాటజీస్ చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా మీరు మార్కెట్లో ఉండాలంటే ముందుగా మీరు ప్రాఫిట్ గురించి ఆలోచించకూడదు ఫ్రెండ్స్. మన క్యాపిటల్ని ఎలా కాపాడుకోవాలో తెలిస్తే చాలు. ఈరోజు కాకపోతే రేపు మార్కెట్ ప్రాఫిట్ని ఖచ్చితంగా ఇస్తుంది ఫ్రెండ్స్. కానీ అప్పటి వరకు మనం మార్కెట్లో నిలబడగలగాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా రూల్స్ పాటించాలి ఫ్రెండ్స్. డిసిప్లిన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎస్ఎల్ హిట్ అయితే వెంటనే ఎగ్జిట్ అవ్వండి. ఏమాత్రం ఆలోచించకూడదు. నా ఫేవర్గా వస్తుందేమో, తర్వాత ఒక 2 నిమిషాలు ఆగుదాం అని చెప్పి ఆగకూడదు ఫ్రెండ్స్. ఎస్ఎల్కి కొంచెం బఫర్ పెట్టుకోవాలి. ఎస్ఎల్ హిట్ అయిన వెంటనే ఎగ్జిట్ అవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ కూడా సేమ్ సెటప్ పైనే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక ఎస్ఎల్ హిట్ అయిన తర్వాత మనకి వెంటనే చాలా సెటప్స్ కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుంది, ఇక్కడ ఈ స్ట్రాటజీ ట్రేడ్ ఇచ్చింది అని చెప్పి చాలా సెటప్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. అలాంటివి మనం ఏం చూడకూడదు ఫ్రెండ్స్. ఏ సెటప్ మీద ఎస్ఎల్ హిట్ అయిందో అదే సెటప్ మీద మనం నెక్స్ట్ ట్రేడ్ కూడా తీసుకోవాలనుకుంటే అప్పటి వరకు మనకు వెయిట్ చేసే టైం ఉంటుంది కదా ఫ్రెండ్స్. అప్పుడు మన గ్రీడ్ అండ్ ఫియర్, మన మైండ్ మన కంట్రోల్లోకి వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మనం ప్రశాంతంగా మళ్ళీ ట్రేడ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్లనే మనం మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండగలం ఫ్రెండ్స్. ఇప్పుడు 5 EMA సెటప్ మరియు బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ చూసి లాస్ట్ రోల్స్ గురించి మాట్లాడుకొని వీడియోని ఎండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూద్దాం రండి ఫ్రెండ్స్ వీడియో. ఫస్ట్ ఇండికేటర్ సెక్షన్లోకి వెళ్ళి మూవింగ్ అవరేజ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. మూవింగ్ అవరేజ్ ఎక్స్పోనెన్షియల్ ఇది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత సెట్టింగ్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇది బై డిఫాల్ట్ 9 ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని 5కి మార్చుకోండి ఫ్రెండ్స్. ఇది క్లోజ్ ఉండాలి ఫ్రెండ్స్. ఎస్ఎంఏ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని కూడా ఈఎంఏకి మార్చుకోండి ఫ్రెండ్స్. కింద కూడా 5కి మార్చుకోండి ఫ్రెండ్స్. తర్వాత సేవ్ చేసుకోండి. ఈ కలర్ ఏది కావాలంటే అది మీ ఇష్టం ఫ్రెండ్స్, ఏదైనా ఉంచుకోండి, అది మ్యాటర్ కాదు ఫ్రెండ్స్. 5 EMA సెటప్ మీకు ఐడియా ఉందని అనుకుంటాను ఫ్రెండ్స్. అయినా సరే మళ్ళీ ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్. జనవరి 1 నుంచి బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 923 క్యాండిల్, 921 క్యాండిల్. ఇది 5 EMAకి టచ్ అవ్వలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ క్రాస్ అయింది ఫ్రెండ్స్. క్రాస్ అయిన వెంటనే ట్రేడ్ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ కింద ఎస్ఎల్ ఫ్రెండ్స్. కొంచెం బఫర్ పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఖచ్చితంగా అదే ప్లేస్ నుండి టచ్ చేసి మళ్ళీ రివర్స్ వెళ్ళచ్చు. కొంచెం ఒక 2-5 పాయింట్స్ ఎస్ఎల్ బఫర్ పెట్టుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నామా, ఇక్కడ 20 పాయింట్స్ ఎస్ఎల్, 40 పాయింట్స్ టార్గెట్, 690 700 అనుకోండి. 20 పాయింట్స్ ఎస్ఎల్ అనుకోండి. మనం ఖచ్చితంగా 20 పాయింట్స్ అంటే మనం 80 to 100 పాయింట్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. 80 to 100, 20 ఎస్ఎల్, 80 to 100, 1:4 కూడా అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇదే సెటప్ ఫ్రెండ్స్, ఈజీయే, ఇది కష్టమేం కాదు. మనం మిగతాది రూల్స్ లాస్ట్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ చూద్దాం. తర్వాత రూల్స్లో ఎలా ట్రేడ్ చేయాలి, ఎప్పుడెప్పుడు ట్రేడ్ చేయాలి, ఎన్ని ట్రేడ్ చేయాలి అది మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. జనవరి 1, 2024 ఇక్కడ 922కు ట్రేడ్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఒకటి టార్గెట్ హిట్ ఫ్రెండ్స్ 700 నుండి, సారీ ఫ్రెండ్స్ ఇది నిఫ్టీలో చూస్తాను, నిఫ్టీలో కాదు ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలి ఫ్రెండ్స్. నేను ఇది నాకు బెస్ట్ రిజల్ట్స్ బ్యాంక్ నిఫ్టీలో
ఇచ్చాయి ఫ్రెండ్స్. నేను కూడా పర్సనల్గా బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తాను ఫ్రెండ్స్, కాబట్టి మీకు కూడా అదే సజెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను డైలీ ట్రేడ్ చేస్తున్నాను. నా షార్ట్ వీడియోస్ చూడండి, అందులో నేను ప్రతి ఒక్క రోజు నేను తీసుకున్న ప్రతిరోజు నేను షేర్ చేశాను ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ 9:30 కల్లా ట్రేడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత మీకు ఏమైనా జాబ్ కానీ కాలేజ్ కానీ ఏమైనా ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు ఫ్రెండ్స్, అది పెద్ద మ్యాటరే కాదు. డే మొత్తం ఉండకూడదు ఫ్రెండ్స్ మార్కెట్లో. డే మొత్తం మార్కెట్లో ఉంటే ఖచ్చితంగా మార్నింగ్ వచ్చిన ప్రాఫిట్ కూడా లాస్గా కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ ఒకటి ఓవర్ ట్రేడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. మార్కెట్లో ఎక్కువ టైం ఉండవల్ల ప్రాఫిట్ తీసుకోవాలా, వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి ఫ్రెండ్స్. అదే మనకు ఉత్తమం ఫ్రెండ్స్. నేనైతే అలాగే చేస్తాను ఫ్రెండ్స్. ప్రాఫిట్ వచ్చిందా వెంటనే ఎగ్జిట్ అయిపోతాను ఫ్రెండ్స్ మార్కెట్ నుండి. ఆ రోజు మళ్ళీ చూసానంటే ఖచ్చితంగా మనకు ప్రతి దగ్గర ఏదో ఒక సెటప్ అనిపిస్తుంది, ట్రేడ్ చేయాలనిపిస్తుంది. ట్రేడ్ చేస్తే మార్నింగ్ వచ్చిన ప్రాఫిట్ కూడా లాస్గా కన్వర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా నాతో చాలాసార్లు జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి నేను ఒకసారి ప్రాఫిట్ వచ్చిందంటే మళ్ళీ ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సెటప్ అయితే అర్థమైంది కదా. 916 క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత 917కి ఇక్కడ క్యాండిల్ క్లాస్ అయింది ఫ్రెండ్స్. 180 130 50 పాయింట్స్ ఎస్ఎల్ ఫ్రెండ్స్, 100 పాయింట్స్ టార్గెట్ ఫ్రెండ్స్. 1:2 ఖచ్చితంగా తీసుకోవాలి. వాళ్ళు 20-30 పాయింట్స్ ఎస్ఎల్ ఉంటే ఖచ్చితంగా 80 to 100 పాయింట్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. 180 నుంచి 280 వరకు టార్గెట్ ఫ్రెండ్స్. 260 హిట్ అయింది ఫ్రెండ్స్, 80 పాయింట్స్. ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్ అవ్వచ్చు 80 to 100 పాయింట్స్. కాకపోతే 50 పాయింట్స్ ఉంది కాబట్టి 100 పాయింట్స్ వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ హిట్ అయింది ఫ్రెండ్స్, టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్. ఫస్ట్ రోజు టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్. ఒక టార్గెట్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి రోజుకు ఒకటే ట్రేడ్ ఫ్రెండ్స్. ఒకవేళ ఎస్ఎల్ హిట్ అయితే 9:30 లోపు రెండో ట్రేడ్ దొరికితే తీసుకోవాలి, లేదంటే లేదు ఫ్రెండ్స్. ఆ డే క్లోజ్ అంతే, వదిలేయాలి. ఇక్కడ ఒక ట్రేడ్ ఇచ్చింది ఫ్రెండ్స్, రూల్ ఇది రూల్. ట్రేడ్ ఇచ్చిందంటే ట్రేడ్ తీసుకోవాల్సింది. 90 దగ్గర ట్రేడ్ ఇచ్చింది, 30 పాయింట్స్ ఎస్ఎల్ ఫ్రెండ్స్. ఎస్ఎల్ హిట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్రేడ్ ఇక్కడ ఇచ్చింది ఫ్రెండ్స్, 175 నుంచి 190 15 పాయింట్స్ ఎస్ఎల్. 28 90 నుంచి 30 వరకు 60 పాయింట్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. 1 ఇక్కడ 30 పాయింట్స్ తీసుకున్న ఎస్ఎల్ హిట్టింది, ఇక్కడ 60 పాయింట్స్ టార్గెట్ ఇచ్చింది ఫ్రెండ్స్. 30 పాయింట్స్ టార్గెట్లోనే ఉన్నాం ఫ్రెండ్స్. ఒకవేళ అది కాదనుకున్నా కూడా నెక్స్ట్ ట్రేడ్ చాలా పెద్ద టార్గెట్ ఇచ్చింది ఫ్రెండ్స్. కానీ రూల్ ఫ్రెండ్స్, 2 ట్రేడ్లు మాత్రమే తీసుకోవాలి. ఒకటి ఎస్ఎల్ హిట్, ఓ టార్గెట్ హిట్. ఇది వెంటనే తీసుకోకుండా ఆగినా కూడా, ఇది టచ్ అయింది కాబట్టి ఇంత పెద్ద క్యాండిల్ వేసిన ఆగినా కూడా నెక్స్ట్ ఇక్కడ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఎస్ఎల్ హిట్ ఇచ్చిన, ఇది టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి. సరే అది ఒకటి కన్ఫ్యూజింగ్గా ఉంది, అది వదిలేసిన పర్లేదు. 60 పాయింట్స్ టార్గెట్ అయితే హిట్ అయింది ఫ్రెండ్స్. 3 తారీఖు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ట్రేడ్ ఫ్రెండ్స్, ఇది ఎస్ఎల్ హిట్ అయింది ఫ్రెండ్స్. ఎస్ఎల్ హిట్ అయిన వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి ఫ్రెండ్స్. రెండో ట్రేడ్ ఇక్కడ ఫ్రెండ్స్, 550 దగ్గర ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది, 40 పాయింట్స్ ఎస్ఎల్. 1:1 తర్వాత ఎస్ఎల్ హిట్ అయింది ఫ్రెండ్స్, 2 ఎస్ఎల్ హిట్. ఒక్కరోజు మాత్రం 2 ఎస్ఎల్ హిట్ అయినాయి ఫ్రెండ్స్. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత January 4th ఒక ట్రేడ్, ఇది ఎస్ఎల్ హిట్ అయింది. రెండో ట్రేడ్ ఇక్కడ దొరికింది ఫ్రెండ్స్. 9:30 లోపలనే తీసుకోవాలి ఫ్రెండ్స్. 1 నిమిషం 2 నిమిషాలు ఓకే, కానీ తర్వాత తీసుకోకూడదు ఫ్రెండ్స్. 865 దగ్గర ఎంట్రీ, 85 దగ్గర ఎస్ఎల్, 20 పాయింట్స్ ఎస్ఎల్ ఫ్రెండ్స్. 865 నుంచి
ఇక్కడ 1:3 దొరికింది ఫ్రెండ్స్. జనవరి 5th మూవ్ అవుదాం ఫ్రెండ్స్. 9:17 ఇక్కడ ట్రేడ్ ఇచ్చింది ఫ్రెండ్స్. 333 దగ్గర, 385 దగ్గర ఎస్ఎల్ ఫ్రెండ్స్. ఇది ప్రాఫిట్ ఇచ్చింది ఫ్రెండ్స్ 100 పాయింట్స్. తర్వాత 8వ తారీఖు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది ఫ్రెండ్స్. టార్గెట్ హిట్ ఫ్రెండ్స్. 120, 155, 30 పాయింట్స్ 40 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకున్నా కూడా 120 నుంచి వెళ్ళి ఎక్కడికి వచ్చింది చూడు ఫ్రెండ్స్. మనకు 100 పాయింట్స్ 120 పాయింట్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈజీగా ఇచ్చింది ఫ్రెండ్స్. తర్వాత డే ఎండ్ అంతే, మళ్ళీ ట్రేడ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఒకసారి టార్గెట్ హిట్ అయిందా మళ్ళీ ట్రేడ్ చేయనేకూడదు ఫ్రెండ్స్. ఎస్ఎల్ హిట్ అయితే 2వ ట్రేడ్ తీసుకోండి ఫ్రెండ్స్ అంతే. ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ ఫ్రెండ్స్ 921 దగ్గర ఇది ఎస్ఎల్ హిట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్రేడ్ 928కి ఇచ్చింది ఫ్రెండ్స్. ఇది టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్. ఎనఫ్ అంతే ఫ్రెండ్స్. నేను కన్సిస్టెంట్గా ట్రేడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కాకపోతే ఎప్పుడైనా నేను స్క్రీన్ ముందర లేకుండా లేట్గా వచ్చానంటే మళ్ళీ తర్వాత ట్రేడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అట్లా ఇక్కడ ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది ఫ్రెండ్స్. ఎస్ఎల్ హిట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్రేడ్ ఇక్కడ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది టార్గెట్ ట్రేడ్ ఫ్రెండ్స్. ఒక ట్రేడ్ ఎస్ఎల్ హిట్, ఒక ట్రేడ్ టార్గెట్ హిట్. మీరు ఖచ్చితంగా ఇలాగే ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకటి ఎస్ఎల్ హిట్ అవుతుంది ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ట్రేడ్ టార్గెట్ ఇస్తుందని ఫుల్ క్వాంటిటీ తీసుకోకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇది ఒకటి ఎస్ఎల్ హిట్, ఇది 2వ ఎస్ఎల్ హిట్ ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. క్లోజ్. ఎస్ఎల్ హిట్ అయిన తర్వాత వదిలిపెట్టాలి. ఇప్పటికి 2 రోజులు మాత్రం ఎస్ఎల్ హిట్ అయింది ఫ్రెండ్స్. 2 రోజులు మనం లాస్ట్లో క్లోజ్ అయ్యాం. చూడండి ఫ్రెండ్స్. ఇది టార్గెట్ హిట్ 918 నుంచి 530. 530 నుంచి లెంత్ ఎస్ఎల్ ఫ్రెండ్స్. 530 నుంచి 555, 35 పాయింట్స్. 530 నుంచి వెళ్ళి ఎక్కడికి వచ్చింది చూడండి ఫ్రెండ్స్. 530 నుంచి వెళ్ళి 430, 410 వరకు వచ్చింది. 120 పాయింట్స్. మనం 100 పాయింట్స్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పటివరకు చూడండి ఫ్రెండ్స్. 2 రోజులు మాత్రం ఎస్ఎల్ హిట్ అయింది ఫ్రెండ్స్. ఎస్ఎల్ హిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎస్ఎల్ హిట్ అవ్వని కాదు, తక్కువ ఎస్ఎల్ హిట్ అవుతుంది ఫ్రెండ్స్. 100% సెటప్ అంటూ ఏది ఉండదు ఫ్రెండ్స్ మార్కెట్లో. నేను చాలా ట్రై చేశాను. 100% సెటప్ ఉంటుందేమో చాలా చూశాను ఫ్రెండ్స్. అలాంటిది ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఈరోజు చూడండి ఫ్రెండ్స్. జనవరి 15th ఇక్కడ ఒకటి ఎస్ఎల్ హిట్ అయింది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత ట్రేడ్ ఏది ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఒక ఎస్ఎల్ హిట్ అంతే. 3 ట్రేడ్లు 3 రోజులు లాస్ట్లో ఎండ్ అయ్యాం. చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ షార్ప్ అప్ 20 దగ్గర తీసుకోండి. 120 దగ్గర ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది. 8 దగ్గర 40 పాయింట్స్ ఎస్ఎల్. 120 నుంచి వెళ్ళి 200, 80 పాయింట్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఎనఫ్. 80 to 100 పాయింట్స్ టార్గెట్. మీరు ఖచ్చితంగా డైలీ ఇదే సెటప్ పైన ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. నేను ఇదే సెటప్ పైన ట్రేడ్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సెకండ్ క్యాండిల్ ఎంత ఎస్ఎల్ హిట్ అయింది, ఎంత ఎస్ఎల్ ఉంది 960, 960, 770. ఇంత పెద్ద ఎస్ఎల్ ఉంటే ట్రేడ్ తీసుకోకూడదు ఫ్రెండ్స్. మళ్ళీ కంటిన్యూ అన్ని గ్రీన్ క్యాండిల్ వెళ్తున్నాయి కాబట్టి ఎస్ఎల్ పెట్టలేము, వదిలేయండి ఫ్రెండ్స్. తర్వాత 927కి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది ఫ్రెండ్స్. చిన్న 960కి ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది. 890, 960, 80 అనుకోండి. 70 పాయింట్స్ ఇస్తారు ఫ్రెండ్స్. 140 పాయింట్స్ టార్గెట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. 1:2 కంపల్సరీ ఫ్రెండ్స్. 950, 960, 960 నుంచి వెళ్ళి 140 అంటే 100 వరకు 47,100.
చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ హిట్ అయింది. అంతే ఫ్రెండ్స్, ఇంతకంటే ఏం కావాలి ఫ్రెండ్స్. రోజు మొత్తం చూస్తూ లాస్ చేసుకోవడం కంటే మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ట్రేడింగ్కి ఇచ్చి తర్వాత మన పనులు మనం చేసుకుంటే ట్రేడింగ్లో మనం సక్సెస్ అవ్వగలం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, జనవరి 18th రోజు కూడా 9/18కి ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది. 560 దగ్గర 560 నుంచి వెళ్ళి 470 దగ్గర ఎస్ఎల్ ఫ్రెండ్స్. 60-30 90 పాయింట్స్ ఎస్ఎల్. అంటే 180 పాయింట్స్ టార్గెట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. 200 పాయింట్స్ తీసుకుని 560 అంటే 760 వరకు టార్గెట్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 760 ఇక్కడే హిట్ అయింది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, సెటప్ ఈజీ ఫ్రెండ్స్, కానీ మోస్ట్ ఎఫెక్టివ్ సెటప్ ఫ్రెండ్స్. ఇది నేను చాలా రోజులు బ్యాక్ టెస్ట్ చేశాను. తర్వాత నేను ఇదంతా డే మొత్తం ఎందుకు కొట్లాడాలి మార్కెట్తో అని చెప్పి నేను ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. పెద్ద ఏం లేదు ఫ్రెండ్స్, ఎస్ఎల్ హిట్ అయినప్పుడు కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఎస్ఎల్ హిట్ అయింది. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇది కూడా ఎస్ఎల్ హిట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ట్రేడ్ ఇవ్వలేదు వాస్తవానికి, 5 టచ్ అయింది. ఒక ట్రేడ్ ఎస్ఎల్ హిట్ అయింది ఫ్రెండ్స్. అంతే, తర్వాత మళ్ళీ ట్రేడ్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎస్ఎల్ హిట్ అయినప్పుడు 30 పాయింట్లు 40 పాయింట్లు ఇస్తాం. టార్గెట్ హిట్ అయినప్పుడు 100 పాయింట్స్ 80 పాయింట్స్ 120 పాయింట్స్ కంపల్సరీ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఎస్ఎల్ ప్రాపర్గా ఇచ్చాలి, టార్గెట్ వచ్చినప్పుడు అది టార్గెట్ కూడా ప్రాపర్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అక్కడ 2 ఎస్ఎల్ హిట్, ఒక ఎస్ఎల్ హిట్ అయింది, ఇక్కడ ఒక ఎస్ఎల్. మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ చూడండి ఫ్రెండ్స్, పెద్ద టార్గెట్ ఫ్రెండ్స్. మనం ఎంత ఉండకుండా కూడా 36, 30, 70, 40 పాయింట్స్ ఎస్ఎల్, 100 పాయింట్స్ టార్గెట్. 100 పాయింట్స్ ఇక్కడ ఇచ్చేసింది. వెయిట్ చేస్తే ఇంకా పెద్ద ప్రాఫిట్ వస్తుంది. లేదు మనం వెయిట్ చేయకపోయినా కూడా మన 100 పాయింట్స్ 1:2 మనకి వచ్చేసింది ఫ్రెండ్స్ ఈజీగా. ఎస్ఎల్ ఎట్టి పరిస్థితుల్లో 3 పాయింట్లు చేయకూడదు ఫ్రెండ్స్. టార్గెట్ ఐదర్ ఎస్ఎల్. చూడండి ఫ్రెండ్స్, జనవరి 23 రోజు కూడా టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్. వీడియో చాలా లెంత్ అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నాను 15 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్. సరే, ఈ ఒక్క మంత్ చూసి మిగతాది నేను చెప్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా 9/19కి ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది ఫ్రెండ్స్. టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్. చూడండి, మీ కళ్ళ ముందే చూడండి ఫ్రెండ్స్. జనవరి 25th చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 9/22 దగ్గర టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్. 2-3 క్యాండిల్లలో టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్. ఈరోజు 2 ఎస్ఎల్ హిట్ అయినాయి ఫ్రెండ్స్. జనవరి 29th రోజు ఇక్కడ ఒక ఎస్ఎల్ హిట్, మళ్ళీ ఇక్కడ ఒక ఎస్ఎల్ హిట్ ఫ్రెండ్స్. హిట్ అయిందంటే వదిలేదు ఫ్రెండ్స్, 2 ట్రేడ్లు మాత్రమే తీసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ తీసుకోకూడదు. ఇక్కడ మళ్ళీ ట్రేడ్ ఇచ్చింది ఫ్రెండ్స్ 9:30 లోపల, కాకపోతే తీసుకోకూడదు ఫ్రెండ్స్, 2 ట్రేడ్లు మాత్రమే చేయాలి. 4-5 రోజులు మనం లాస్లో ఎండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. దాని ప్రకారమే మీరు రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి ఎస్ఎల్ హిట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్రేడ్ ఇక్కడ ఇచ్చింది ఫ్రెండ్స్, ఇది టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, వీడియో చాలా లెంత్ అవుతుంది ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ మంత్ కూడా మిగతాది మీరు బ్యాక్ టెస్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఎఫెక్ట్గా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఈ ఏప్రిల్వి 2-3 రోజులే చూపిస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే వీడియో ఇంత లెంత్ అయితే ఎవరు చూడరు ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఈ లాస్ట్ ఒక 2-3 డేస్ చూపించి వీడియోని ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్. ఏప్రిల్ 19 నిన్నటిది, ఏప్రిల్ 18th 19th 2 చూసి క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్ వీడియోని. చూడండి ఫ్రెండ్స్, ఈ 2 రోజులు నేను ట్రేడ్ చేశాను ఫ్రెండ్స్. నా వీడియోలో షార్ట్ వీడియోస్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ 9:19 దగ్గర ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది ఫ్రెండ్స్. దీనిపైన కొంచెం బఫర్తో ఎస్ఎల్ పెట్టాను ఫ్రెండ్స్. టార్గెట్ ఫ్రెండ్స్, నేను 100 పాయింట్స్ తీసుకొని వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. ఇక్కడ వరకు తీసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈరోజు 19 రోజు చూద్దాం ఫ్రెండ్స్. 19 ఏప్రిల్ రోజు
19 ఏప్రిల్ రోజు ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది ఫ్రెండ్స్ 9:18 దగ్గర. ఇక్కడ ఎస్ఎల్ ఫ్రెండ్స్, టార్గెట్ హిట్ ఫ్రెండ్స్. కాకపోతే ఇది ఈరోజు నేను మార్నింగ్ కొంచెం వేరే వర్క్ చూసుకొని వచ్చే వరకు లేట్ అయింది ఫ్రెండ్స్, దాని కారణంగా చూడలేదు ఫ్రెండ్స్. టార్గెట్ హిట్ ఫ్రెండ్స్. ఇది నేను తర్వాత వేరే నిఫ్టీలో ట్రేడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ సెటప్. ఇప్పుడు రూల్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. రూల్స్ పెద్దగా ఏం లేదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా 9:17 నుంచి 9:30 లోపు మాత్రమే ట్రేడ్ తీసుకోవాలి. రెండో రూల్, ఎస్ఎల్ 60 to 70 పాయింట్స్, 60 to 80, 70 పాయింట్స్ ఉంటే మాత్రమే ట్రేడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అంతకంటే ఎక్కువ ఉంటే ట్రేడ్ తీసుకోకూడదు ఫ్రెండ్స్. 20 పాయింట్స్ 30 పాయింట్స్ ఎస్ఎల్ ఉంటే 1:1:3 ప్లాన్ చేయొచ్చు ఫ్రెండ్స్. అదే 30 పాయింట్స్ కంటే ఎక్కువ 50 పాయింట్స్ 80 పాయింట్స్ ఉంటే 1:2 ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆప్షన్ బై చేస్తారా సెల్ చేస్తారా మీ ఇష్టం ఫ్రెండ్స్. కాకపోతే ఆప్షన్ సెల్ చేస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ అక్కడే సస్టైన్ అవుతున్నా మీకు ప్రీమియం డీకే వల్ల ప్రాఫిట్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఉన్న క్యాపిటల్ మొత్తం మీరు 10,000తో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒక్కొక్క లాట్తోటి మీరు ఫస్ట్ నెల ప్రాక్టీస్ చేసి తర్వాత మీ రిజల్ట్ని బట్టి మీరు నెక్స్ట్ మంత్ క్వాంటిటీ పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఖచ్చితంగా ఒక 10 రోజులు 10 ఎస్ఎల్ హిట్ అయినా కూడా నా క్యాపిటల్ నేను మళ్ళీ సేమ్ క్వాంటిటీతో ట్రేడ్ చేయగలగాలి. అంత క్వాంటిటీతో మాత్రమే ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు మార్కెట్లో సస్టైన్ అవ్వగలరు ఫ్రెండ్స్. ఇంకా రూల్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇంతే సింపుల్. రోజు డైలీ 2 ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒకటి ఫస్ట్ ట్రేడ్ టార్గెట్ హిట్ అయిందా మార్కెట్ నుంచి వదిలేయాలి ఫ్రెండ్స్, అంతే ఎగ్జిట్ అయిపోవాలి. ఒకటి ఎస్ఎల్ హిట్ అయిందా సెకండ్ ట్రేడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అది 9:30 లోపే, 1-2 నిమిషాలు అటు ఇటు అయితే ఏం కాదు, అంతే ఫ్రెండ్స్. తర్వాత రెండో ట్రేడ్ కూడా ఎస్ఎల్ హిట్ అయిందా ఎగ్జిట్, టార్గెట్ హిట్ అయిందా అయినా ఎగ్జిట్, అంతే ఫ్రెండ్స్. ఇది చేస్తే చాలు ఫ్రెండ్స్. మార్కెట్లో మీరు ఖచ్చితంగా మీ బెస్ట్ రిజల్ట్స్ చూస్తారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరెన్నో నేను చెప్తాను ఫ్రెండ్స్. చాలా నేను నేర్చుకునే స్ట్రాటజీస్ సెటప్స్ బెస్ట్గా వర్క్ చేసే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే సబ్స్క్రైబ్ బేస్ లేదు కదా ఫ్రెండ్స్. కొంచెం సబ్స్క్రైబ్ బేస్ పెరిగిన తర్వాత ఇంకా మంచి రిజల్ట్స్ ఉన్న సెటప్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.